స్పెషల్ ఉందండి ఇలా తయారయ్యావు? స్పెషలా? అర్థమైందిలే, ఏమీ అర్థం లేని ఏదైనా రెడీ అయ్యావని. అర్థం ఉందా జాను? అర్థం చెబితే నువ్వు ఎట్ట ఫీల్ అవుతావా అని ఆలోచిస్తున్నా. అబ్బో, కొత్తగా నా ఫీలింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నావే. అది కాదు జాను, ఇవాళ యాక్చువల్గా స్పెషల్గా నేను ఒక డిష్ చేశా. దానికన్నా ముందు నీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు చూడు, నా చెయ్యి అట్టు తెగిందు. ఇంతకీ ఎందుకు రెడీ అయ్యావో చెప్పకుండా ఏంటేంటో మాట్లాడతావేంటి? చెయ్యి తెగిందని చెబుతున్నావు కదా జాను. ఓహో, చెయ్యి తెగిందని కొత్త చీర కట్టుకున్నావా? ఓ, ఇలా కూడా ఆలోచించాలా? ఈసారి చెయ్యి తెగినందుకు కూడా కొత్త బట్టలు వేసుకుంటే పోద్ది. అసలు పొద్దున చికెన్ కట్ చేస్తుంటే బోను గుచ్చుకుందా జాను. ఆ రకంగా చికెన్ తిన్నందుకు చికెన్ వంశం పెట్టిన శాపమే, అందుకే గుచ్చుకుంది. ఇది చికెన్ పెట్టిన శాపంలా లేదు జాను. నేను చికెన్ తింటుంటే నీ కడుపు మంటతో నువ్వు పెట్టిన శాపంలా ఉంది. అయినా నీ శాపాలకు నేనేం భయపడను కానీ ఇవాళ నేను స్పెషల్గా పర్పుల్ చికెన్ తినబోతున్నామంట. ఎప్పుడు నాన్ వెజ్ల రకాలంటే నాలాంటి వెజిటేరియన్కి ఏమైనా స్పెషల్ చేయవా? ఉండవా? ఎందుకుండవు జాను? సొరకాయతో చికెన్, ములక్కాయతో మటను, పాలకూరతో ప్రాన్స్. ఏమంటావు? ఆ కాంబినేషన్లు ఏంటి? ఆ వెజిటబుల్స్తో నాన్ వెజ్ కలపటం ఏంటి? అవి వింటే ఏడుస్తాయే. ఏడ్చేది వెజిటబుల్స్ కాదు జాను, యానిమల్స్. నా బుజ్జి బుజ్జి చికెన్లు, ప్రాన్లు అడ్డమైన ప్రతి వెజిటబుల్లో ఉడికినందుకు ఎంత బాధపడతాయో తెలుసా నీకు? జను 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 మరి సఫారీలో చేపలు కూడా ఎక్కడ ఉంటాయో చూడవా? మనం వెళ్తాం సఫారీకి, నేను బుక్ చేస్తున్నది, అంతేగాని ఫిష్ మార్కెట్కి సీ ఫుడ్లు తింటానికి కాదు. నాకు డక్ ఫీడ్ చాలా ఇష్టం జాను. ఇంటికి తెచ్చుకొని రోస్ట్ చేసుకొని. రామ రామ, ఏంటి పాపం చాలు జంతువులా ఏం చేసినాయే? కనపడిన దాళ్ళన్నిటి తినేటివేనంటే బతకనివ్వండి. నేను అలా ఎలా తింటాను జాను? ఇంటికి వచ్చి వండుకొని తింటా. నువ్వు భలేవాడివే, నేనేం పచ్చి తిన్నా, నాకు ఇష్టం లేదు. అరే బన్ను, భలే చెప్పా. జాను జాను, మరే ఫిష్ ట్యాంక్ లోనే కొరమేను బొంబుడాయిలు యూకేలో ఎక్కడ దొరుకుతాయో కనుక్కోవా? కొంచెం బారుగా ఉండాలి బొంబుడాయి. ప్రాన్స్ వద్దంటే? ప్రాన్ మరీ చిన్నగా ఉంటుంది, పొరపాటు బొంబుడాయి ఆకలేసి తినేస్తే వద్దులే, బొంబుడాయి కొరమేను చాలు. ప్యారెట్స్ ఫిష్ ట్యాంక్లో ఇరే. నా బుజ్జి నాన్న ఎంత అడ్వాన్స్డ్ కిడ్స్ జాను. నా కిడ్స్ ఇద్దరు ఆ ప్యారెట్లు బోన్లో పెంచుకున్నాము, మెల్లగా ఫ్యామిలీని తెచ్చేసుకున్నాము. అరే బన్ను, సాటర్డేనేమో నేను చేపల పులుసు, సండేనేమో పిట్ట ఫ్రై. ప్రతి వీకెండ్ పండగే జాను నాకు అసలు. మీరు అసలే విండో తీసి గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు. పెట్ట ఆర్గనైజేషన్ వాళ్ళు విన్నారనుకో, పెట్టల్ని రొయ్యల్ని అబ్యూజ్ చేస్తాను ఎత్తుకుపోతారు. మరి విండో ఇరా. పచ్చాటిని అబ్యూజ్ చేస్తున్నావా?